ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మరో అంశం హాట్ టాపిక్గా మారింది. గ్రూప్ 1 పరీక్షల మూల్యాంకనంలో భారీ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. రాష్ట్ర పాలనను నడిపించే ఉన్నతాధికారులను ఎంపిక చేసే పరీక్షలోనే అక్రమాలు జరిగితే అర్హతతో పరీక్ష రాసిన నిరుద్యోగ యువత పరిస్థితి ఏంటి? అసలు ఏపీపీఎస్సీలో ఏం జరిగింది? ఎవాల్యుయేషన్ ఎలా జరిగింది? కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారన్న ఆరోపణల్లో నిజమెంత? రూల్ 344 కింద అసెంబ్లీలో జరిగిన ప్రత్యేక స్వల్పకాలిక చర్చలు సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గ్రూప్ 1 వ్యవహారంపై వివరాలు వెల్లడించారు. 2018లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్కు భారీ స్పందన వచ్చింది. దాదాపు 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా తదుపరి దశలకు 325 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు సీఎం వివరించారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఉన్నత స్థాయి సర్వీసుల్లో అభ్యర్థులను ఎంపిక చేసే పరీక్షకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనంలో నిబంధనలు పాటించలేదన్నది ప్రధాన ఆరోపణ. Answer scripts scanned into PDFs. PDFs sent to evaluators by Google Mail. Downloaded to evaluators down ఓన్ ల్యాప్టాప్స్, వాళ్ళు ఓన్ ల్యాప్టాప్ పంపించేశారు. ఎవాల్యుయేటెడ్ మార్క్స్ రికార్డెడ్ ఇన్ ఎక్సెల్ షీట్స్. ఇవన్నీ మీరు చూస్తే ఎంత భయంకరంగా చేశారంటే, ఇక్కడ ఆ రోజు సెక్రటరీ పిఎస్ఆర్ ఆంజనేయులు అధ్యక్ష ఎవరంటే గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, సంబంధిత సబ్జెక్ట్ నిపుణులు మూల్యాంకనం చేయాల్సి ఉండగా ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు నిర్మాణ కార్యక్రమాలతో సైతం మూల్యాంకనం చేయించారనే తీవ్రమైన ఆరోపణలను చంద్రబాబు చేశారు. ఇదే నిజమైతే ఇది కేవలం పరిపాలనా తప్పిదం కాదు, వేలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. ఎందుకంటే ఒక్క మార్కు కూడా అభ్యర్థి భవిష్యత్తును మార్చే అవకాశం ఉన్న గ్రూప్ 1 పరీక్షలో ఎవరు పేపర్ దిద్దారు, ఏ అర్హతతో దిద్దారు, ఏ విధానంలో మూల్యాంకనం జరిగింది అనేవి అత్యంత కీలకమైన ప్రశ్నలు. ఈ వ్యవహారంలో న్యాయపరమైన అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. డిజిటల్ ఎవాల్యుయేషన్కు బదులు మాన్యువల్ పద్ధతిలో మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశించిన సమయంలో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లపైన సీఎం ప్రశ్నలు లేవనెత్తారు. మూల్యాంకన బాధ్యతలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించారని కూడా ఆరోపించారు. అంటే ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు పరీక్ష నిర్వహణలో కమిషన్ అనుసరించిన విధానం, ఈ రెండింటి మధ్య ఇప్పుడు అసలు వివాదం నడుస్తుంది. ఇక సీఎం ప్రజెంటేషన్లో మరో కీలక అంశం హైలాండ్ రిసార్ట్. సిఐడి ఆధీనంలో ఉన్న గుంటూరు సమీపంలోని హైలాండ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించేందుకు 1.19 కోట్లతో జీవోలు జారీ చేశారని చంద్రబాబు సభలో వెల్లడించారు. ఇక్కడ ప్రశ్నలు అనేకం. ఎందుకు అక్కడే ఎవాల్యుయేషన్ చేయాల్సి వచ్చింది? ఎవరికి బాధ్యతలు అప్పగించారు? ఎవరు జవాబు పత్రాలను మూల్యాంకనం చేశారు? ఎలాంటి అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేశారు? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు బయటికి రావాల్సి ఉంది. ఇక సీఎం ప్రజెంటేషన్లో మరో కీలక అంశం హైలాండ్ రిసార్ట్. సిఐడి ఆధీనంలో ఉన్న గుంటూరు సమీపంలోని హైలాండ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ నిర్వహించేందుకు 1.19 కోట్లతో జీవోలు జారీ చేశారని చంద్రబాబు సభలో వెల్లడించారు. ఇక్కడ ప్రశ్నలు అనేకం. ఎందుకు అక్కడ ఎవాల్యుయేషన్ చేయాల్సి వచ్చింది? ఎవరికి బాధ్యతలు అప్పగించారు? ఎవరు జవాబు పత్రాలు మూల్యాంకనం చేశారు? ఎలాంటి అర్హత ఉన్నవారిని ఎంపిక చేశారు? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు బయటకు రావాల్సి ఉంది. డిజిటల్ ఆన్లైన్ ఎవాల్యుయేషన్ దిశ
హైదరాబాద్ పంపించారు, ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు. అంటే ఎంత బరిదిగింపో దీన్ని గుర్తి ఆలోచించుకోవాలి. సెకండ్, మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ హైలాండ్కి పంపించారు. హైలాండ్కి పంపించడానికే అవకాశం లేదు, అది కూడా కాన్ఫిస్కేటెడ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్, ఆ ప్రాపర్టీకి పంపించారు. అక్కడ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారని కోర్టు అడిగితే కాదు మేము డిజిటల్ చేసామని చెప్తారు. మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయడానికి డబ్బులు పే చేస్తారు. గ్రూప్ 1 వ్యవహారంలో మరో కీలక ఆరోపణ. కోర్టు కేసులు పెండింగ్లో ఉండగానే ఇంటర్వ్యూలు నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేశారన్నది. ఇదే అంశాన్ని ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలపై జరిగిన దాడిగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఏపీపీఎస్సీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం ఏర్పడిన సంస్థ. అలాంటి రాజ్యాంగబద్ధ సంస్థ నిర్వహించే పరీక్షల్లో పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడం సహజంగానే తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఇక్కడ రాజకీయ కోణం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం పాత ప్రభుత్వంపై ఆరోపణగా మాత్రమే చూడటం లేదు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకున్నారు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నుండి సహజంగానే ఈ ఆరోపణలకు రాజకీయ న్యాయపరమైన సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు అసలు ఫోకస్ ఆరోపణలపై కాకుండా ఆధారాలపై ఉంటుంది. ఎవాల్యుయేటర్ల జాబితా ఏమిటి, వాటి అర్హతలు ఏమిటి, మాన్యువల్కు ఎవాల్యుయేషన్కు సంబంధించిన రికార్డులు ఎక్కడున్నాయి, 1.19 కోట్ల ఖర్చుకు సంబంధించిన పత్రాలు ఏమంటున్నాయి, కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లలో ఏముంది, ఇవన్నీ బయటకు వస్తేనే ఈ వ్యవహారంలో అసలు చిత్రం స్పష్టమవుతుంది. Different handwriting, Adisha, other than that of candidate, was observed within a single answer script. All ticket number would icharu, indicating involvement of unauthorized person. Ante baita vaadu unauthorized person రాసేసి వేరే వాళ్ళు ఒకరి పేరుతో ఇంకొకరు రాసి మొత్తానికి గ్రూప్ 1 పరీక్ష వ్యవహారం ఇప్పుడు రాజకీయ ఆరోపణల స్థాయి దాటి నిరుద్యోగ యువత భవిష్యత్తు, ఏపీపీఎస్సీ విశ్వసనీయత, పరీక్షల పారదర్శకత అనే 3 కీలక అంశాలుగా మారింది. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయితే అది రాష్ట్రంలో పోటీ పరీక్షల నిర్వహణపై తీవ్రమైన ప్రభావం చూసే అంశమే. అదే సమయంలో ఆరోపణలకు ఆధారాలు, సంబంధిత అధికారిక రికార్డులు, దర్యాప్తు ఫలితాలు కూడా అంతే కీలకం. ఎందుకంటే గ్రూప్ 1 పరీక్ష అనేది ఒక ఉద్యోగి పరీక్ష మాత్రమే కాదు, వేలాది మంది యువత తమ భవిష్యత్తును నమ్మి రాసే పరీక్ష. ఆ నమ్మకాన్ని కాపాడడం ఏ ప్రభుత్వానికైనా, ఏపీపీఎస్సీకైనా అసలు పరీక్ష. ఇలాంటి మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 9+ న్యూస్.